హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బాస్ వింగ్స్ అండ్ టేల్స్. సో ఈ రోజు నేను ఒక చిన్న చాలా ప్లెజెంట్ అనుభూతిని మీకు ఇవ్వబోతున్నాను. ఈ చిన్న వీడియోతోని ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ మీకు డెఫినెట్ గా అవ్వబోతుందని నేను అనుకోవచ్చు. సో ఫస్ట్లీ ప్రతిరోజు మన డే టు డే లైఫ్ లోని ఎక్స్ట్రీమ్ లెవెల్లో స్ట్రెస్ ని ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఆ స్ట్రెస్ ని బర్స్ట్ చేయాలంటే, ఎగ్జాస్ట్ చేయాలంటే నాకైతే ఒకటి కనిపిస్తుంది, దట్ ఈస్ నేచర్. ఆ నేచర్ లో ఉన్న హై, నేచర్ లో ఉన్న స్ట్రెస్ బర్స్ట్ నాకైతే ఇంకేది ఇవ్వదు. చాలా మందికి వేరే వేరే రకంగా స్ట్రెస్ ని రిలీఫ్ చేసుకుంటూ ఉంటారు, కానీ నేనైతే మాత్రం ఎప్పుడైతే నాకు చాలా స్ట్రెస్ లెవెల్స్ హై ఉంటాయో, లేకపోతే కంప్లీట్ ఈ వరల్డ్ నుంచి వేరే వరల్డ్ కి వెళ్ళాలని ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుందో, నేనైతే నేచర్ దగ్గరికి వెళ్దాం. సో ఆ ప్రయత్నంలో ఈ రోజు అయితే నేను ఆ నేచర్ దగ్గరికి వెళ్ళకుండా నేచర్ ని మా ఇంటికి తెద్దాం అనుకున్నాను. సో ఈ రోజు నేను కపుల్ ఆఫ్ డేస్ నుంచి చూస్తున్నాను, మా ఇంట్లో ఒక ప్లాంట్ పాట్, మనీ ప్లాంట్ ఉన్న పాట్ కంప్లీట్ గా ఎగ్జాస్ట్ అయిపోయి చచ్చిపోయింది. ఆ పాట్ లోని మళ్ళీ లైఫ్ ని తెద్దామని అయితే మాకు ఈరోజు అనుకున్నాను నేను. సో ఆ ప్లాంట్ పాట్ ని ఒక మినీ ఫిష్ పాండ్ గా మార్చబోతున్నాను ఈరోజు. అది మీతో షేర్ చేసుకొని మీకు చూపెట్టబోతున్నాను. సో దానికోసం నేను ఫస్ట్ ఏం చేశానంటే, ఆ ప్లాంట్ లో ఉన్న ఇసుక, శాండ్ అంతా ఎంప్టీ చేసి, క్లీన్ చేసి, కంప్లీట్ డ్రై అయినంత వరకు చేశాను. సో డ్రై అయిన తర్వాత ఎవ్రీ పాట్ కి ఒక హోల్ ఉంటది, ఆ హోల్ ని కవర్ చేయాలి. దీన్ని ఒక ఫిష్ పాండ్ గా మార్చాలంటే అక్కడ ఆ వాటర్ బయటికి వెళ్ళకూడదు. ఆ వాటర్ బయటికి వెళ్ళకూడదు అంటే ఆ హోల్ ని కవర్ చేయాలి. సో ఆ హోల్ కవర్ చేయడానికి నేను ఎంసీల్ వాడాను. ఎంసీల్ కంప్లీట్ గా పైన కిందని ఫుల్ గా ప్యాచ్ వర్క్ చేసి కంప్లీట్ సీల్ చేస్తాను నేను ఎంసీల్ తోని, సో దట్ ఆ వాటర్ బయటికి లీక్ అవ్వకుండా ఉండడానికి. సో నేను ఎంసీల్ పెట్టిన తర్వాత ఇమీడియట్ గా అయితే వాటర్ వేయలేదు, 24 hours వరకు వెయిట్ చేశాను. ఆ ఎంసీల్ కంప్లీట్ గా డ్రై అయిపోయి స్ట్రాంగ్ అయిపోతే ఫర్ షూర్ ఇంక వాటర్ లీకేజ్ ఉండదు. సో నేను చాలా మల్టిపుల్ వేస్ కూడా మనం వాడొచ్చు. నేను సిమెంట్ పెట్టినా బ్లాక్ అయిపోద్ది, కానీ నేనైతే ఈజీ అండ్ బెస్ట్ వే నేను అనుకున్నాను ఏంటంటే ఎంసీల్ పెట్టేద్దామని. అందుకే ఎంసీల్ 24 hours వరకు వెయిట్ చేశాను. సో 24 hours తర్వాత నేను ఏం చేశానంటే, ఫస్ట్ దాన్ని ఒక బ్యూటిఫుల్ అక్వేరియం శాండ్ తెచ్చాను. ఒక అక్వేరియం స్టోర్ కి వెళ్ళి ఈ పాట్ వైట్ కలర్ లో ఉంది కాబట్టి నేను ఒక బ్లాక్ కలర్ అక్వేరియం శాండ్ తెచ్చాను. ఇంకా దాన్ని కాంట్రాస్ట్ గా వైట్ స్టోన్స్ తెచ్చాను, వైట్ సీ షెల్స్ తెచ్చాను, ఇంకా కొన్ని అక్వాటిక్ ప్లాంట్స్ కూడా తెచ్చాను. అది ఒక్కటే కాదండి, నేను నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్ అయితే చచ్చిపోయేది, దాన్ని కూడా నాకు పెడదాం అనుకున్నాను. అందుకే నా ఎగ్జిస్టింగ్ మనీ ప్లాంట్లు కూడా దానిలో యాడ్ చేశాను. ఇది ఎంత ఆర్టిఫిషియల్, కానీ ఇదంతా ఒక లెవెల్లో హై ఇస్తే రైట్ హై ఇచ్చేది దానిలో ఉన్న క్యూట్ ఫిషెస్. సో ఫిషెస్ ఏ ఫిష్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటే, ఓన్లీ ఫిష్ నా మైండ్ లో వచ్చేది అది గప్పీ ఫిష్. సో నేను కొన్ని బ్యూటిఫుల్ కలర్ఫుల్ గప్పీ ఫిష్ తెచ్చాను. సో ఇది నా ఒక బ్యూటిఫుల్ అమేజింగ్ ఫిష్ పాండ్ తయారైపోయింది. సింపుల్ గా ఫిష్ పాండ్ తయారైపోయింది. సో నేచర్ నా దగ్గరికి తెచ్చుకున్నాను కండి. సో మనం ఎప్పుడైతే నేచర్ లో హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ చేస్తామో, నేచర్ మనల్ని ఊరికనే వదిలేదండి. ఆ హ్యాపీనెస్ ని డెఫినెట్ గా 10 times డబల్ చేస్తుంది. నాతో కూడా అలాగే అయ్యింది. నా దగ్గర ఉన్న గప్పీ ఫిష్ నెక్స్ట్ డేనే 6 క్యూట్ బేబీస్ ఇచ్చేసాయండి. మీరు ఇమాజిన్ చేయగలరా నా సంతోషం ఏ రేంజ్ లో హై అయిపోయి ఉంటుందో? ఏ డ్రగ్స్ తీసుకున్నా ఇలాంటి హై రాదేమో, కానీ నాకైతే మాత్రం ఈ హై ఎక్స్ట్రీమ్ లెవెల్ హై. చిన్న 7 ఫిషెస్ నాకు చూడగానే ఎక్స్ట్రీమ్ లెవెల్లో సంతోషాన్ని ఇచ్చింది. చిన్న సంతోషం మీతో పంచుకుందామని అనుకున్నానండి. సో మీరు కూడాను ఒకవేళ నేచర్ డే టు డే లైఫ్ లో చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ లో అని ఒకలా ఉన్నారంటే, ఇలాంటి చిన్న ప్రయత్నాలు చేయండి. డెఫినెట్గా నేనైతే చెప్పగలనండి, చాలా మంచి స్ట్రెస్ బస్టర్స్, హ్యాపీనెస్ ఇస్తాయి. ఇది ఒక 10 minutes వాటితో స్పెండ్ చేయండి. వీటితో స్పెండ్ చేయగానే మన హ్యాపీనెస్ నాతో ప్లీజ్ షేర్ చేసుకోండి. చెప్తారు ఇది ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని. సో ఒక్క ఫిష్ పాండ్ అయితే నేను ఆగిపోనండి. మీకు మంచి ఇలాంటి వీడియోస్ నేను తెస్తాను. ఇంకా నా లైఫ్ లోని, నా ఇంట్లోని ఎన్ని పెట్స్ నేను యాడ్ చేయబోతున్నానో మీరు తెలుసుకోవాలంటే డెఫినెట్ గా నన్ను సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ మాత్రం చేయడానికి మర్చిపోకండి.